నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సమంత మ్యారేజ్ తర్వాత అంటే సెకండ్ మ్యారేజ్ ఏదైతే భూత శుద్ధి వివాహం ఏదైతే ఉందో ఇప్పుడు అది అందరినీ అంటే ఆ పేరు అతను పెళ్లి చేసుకున్న విధానం అందరికి మధ్యలో ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే హిందూ సాంప్రదాయ పద్ధతి పెళ్లి చూసాం, ముస్లిం సాంప్రదాయ పద్ధతి పెళ్లి చూసాం, క్రిస్టియన్ పెళ్లి కూడా చూసే ఉంటాం. కానీ ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనేది చాలా మందిలో ఒక అంటే ఏంటి ఈ పెళ్లి అంటే దీన్ని ఏమంటారు, అసలు దీన్ని ఎలా చేసుకుంటారు అని చెప్పేసి చాలా చర్చనీయాంశమైంది. సో దీన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమంత గారి వివాహం ఏదైతే ఉందో భూత శుద్ధి లో చేసుకున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మనం ఇంతేమో నేను చెప్పినట్టు హిందూ వెడ్డింగ్ తెలుసు, మనకి ముస్లిం వెడ్డింగ్ తెలుసు, క్రిస్టియన్ వెడ్డింగ్ తెలుసు. ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అసలు? ఇది ఎట్లుంటుందో చెప్పి తర్వాత వీళ్ళు ఎందుకు ఎలా చేసుకున్నారో మాట్లాడదాం. ఫస్ట్ భూత శుద్ధి అంటే భూతాలు ప్రేతాలు అయితే కాదు, ఏ భూత వైద్యులు కూడా చేయరు. ఇది ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంట్రడ్యూస్ ఇన్ సెన్స్ ఎక్కువ మంది పరిచయం చేశారు. ఓకేనా, లింగ భైరవి దేవత దగ్గర ఈ వివాహాలు జరిపిస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ తరచుగా చేసుకున్నారు. రెండో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇలా చేసుకున్నారు. ఇది ప్రారంభ సంకల్పం ఒకటి ఉంటది. ఏం లేదు, మన ఓం భూం భువ స్వహతో ప్రారంభ సంకల్పంతో స్టార్ట్ అయ్యి తర్వాత ప్రాణాయామ మంత్రం, ఆ తర్వాత పృథ్వీ శుద్ధి, భూమి శుద్ధి, పంచభూతాలు, తర్వాత తేజస్సు శుద్ధి, ఆకాశం, ఆ తర్వాత వచ్చేసి జలశుద్ధి, పృథ్వీ శుద్ధి తర్వాత జలశుద్ధి, ఆ తర్వాత అగ్ని శుద్ధి అంటే తేజస్సు శుద్ధి, వెలుగు శుద్ధి, ఆ తర్వాత ఆకాశ శుద్ధి, ఆ తర్వాత వాయు శుద్ధి. ఇలా పంచభూతాల శుద్ధి లాగా చేస్తారు. వాటికి సంబంధించి మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలే ఉంటాయి, ఈజీ మంత్రాలే ఉంటాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే నువ్వు చేసే విధానం చాలా అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా ఉంటది. అంటే అట్లాంటి పెళ్లి నేను చేసుకోలే, అబ్బాయి నీకు ఎంత బాగా తెలుసు అని నన్ను అడక్కు. సో ఈషాలో చూసాం, ఇట్లాంటి వివాహాలు చాలా చూసాం. ఈషాకి వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా పెళ్లి అంటే పెద్ద పందిరేసి అంటే ఉన్న దాంట్లో ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు పందిరేసుకొని ఆ పంతులు గాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని బెల్లం జీలకర్ర తాలి అని ఇలాంటి ఒక తంతు ఉంటది. ఒకరి దగ్గర ఇది, ఇంకొకరి దగ్గర బెల్లం జీలకర్ర నువ్వు అన్నట్టు కాలు పెట్టించుకోవడం, ఇదంతా మన హిందూ సాంప్రదాయం. సో ఈ హిందూ సాంప్రదాయంలో ఇదొక సాంప్రదాయం ఉంది అని చెప్పేసి ఇప్పుడు బయటకు వచ్చిందా? దీనికి మళ్ళీ తర్వాత అంతిమ శుద్ధి అనే ఒకటి ఉంటది, అంటే కంప్లీట్ సర్వభూత శుద్ధి. ఆ తర్వాత లాస్ట్ కి ప్రాణ ప్రతిష్ఠ మంత్రం ఒకటి చేస్తారు, అంతటితో ఇది ఎండ్ అవుతుంది. అండ్ ఇందాక అన్నావు కదా హిందూ సంప్రదాయం అని, ఈ వివాహం చేసుకోవడానికి ఏ మతం అనేది లేదు, అన్ని మతాల వాళ్ళు అర్హులు. ఏ మతం వాళ్ళైనా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏ కులం వాళ్ళైనా చేసుకోవచ్చు. నీకు కావాల్సింది ఒకటే, ఆ లింగభైరవి ఆలయం దగ్గరికి రా, మనస్ఫూర్తిగా నీ పార్ట్నర్ని నీలో ఏకం చేసుకోవడానికి ఒప్పుకో. నీ పార్ట్నర్ కూడా నిన్ను తనలో ఏకం చేసుకోవడానికి దైవ సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఒప్పుకొని హ్యాపీగా. అండ్ ఎందుకు ఇలాంటి వివాహమే చేసుకుంటారు, రెండో పెళ్లి వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే పాత కర్మలన్నీ కూడా అక్కడ వదిలేస్తారు. గతంలో ఏం చేసాము, ఏమయ్యాయి, నా జీవితంలో ఏమైంది, ఆయన జీవితంలో ఏమైంది, ఓ 40 ఏళ్ళు ఒకలాగా ట్రావెల్ చేసాం, తర్వాత ఈయన నేను కలిసి ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు, ఆ ఉన్నన్ని రోజులు మేము ఎలా ఉండాలి, కలిసి ఉండాలి, పాతవన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ఫ్రెష్గా ప్రారంభించాలి, మనస వాచ కర్మన. ఇట్లా మంచి వివాహం. అండ్ సమంత ద్వారా ఇది మళ్ళీ వెలుగులోకి రావడం నాకు నిజంగా బాగా నచ్చింది. చాలా మంది కూడా చేసుకోవచ్చు ఇలాంటి వివాహాలు. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే చూపించుకోవడానికి చేసే వివాహాలు వేరు. ఈ రోజుల్లో ఏంటంటే ఇవాళ రేపు అన్ని చూపించుకునే వివాహాలే. అవి కనీసం 2-3 నెలలు కూడా ఉండట్లే పట్టుమని. ఎందుకంటే ఆ ఫోటోలు కూడా వస్తలేవు, ఆ వీడియోలు కూడా వస్తలేవు, ఆ పేమెంట్స్ కూడా మొత్తం పూర్తిగా చేయం, అసలు డివోర్స్ అయిపోతున్నాయి. మేము ఆ లగ్న పత్రిక కొట్టించాను చూడండి, లగ్న పత్రిక అది వస్తుంది, అమ్మో అదొక రకంగా ఉంటది. డెస్టినేషన్ ఎక్కడో పెద్ద కోట, అవన్నీ పెద్ద కోట బుక్ చేస్తారు, అందరు అక్కడికి తీసుకొచ్చి మంచి మంచి వసతులు ఇస్తారు. అవన్నీ చేసిన తర్వాత డాన్సులు. ఇప్పుడు అంబానీ పెళ్లిని చూసాం, ఇంకా చాలా పెళ్లిళ్ళు చూసాం, వాళ్ళు బాగున్నారు దేవుడి దయ వల్ల. మిగతా వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆ తర్వాత
గ్రాండ్ గా చుట్టాలందరూ రావడం, ఇండస్ట్రీ పెద్దలు, రాజకీయ పెద్దలు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఆహాహా ఓహోహో విందైతే ఇక ఆ కోసం నుంచి మొదలు పెడితే సింపుల్ చెప్పాలంటే పంజాగుట్టలో స్టార్ట్ కూకట్పల్లి దాకా ఉంటుంది నీ విందు. అన్ని వెరైటీలు పెట్టి అంతమందిని పిలిచి అంత గ్రాండ్ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి అమ్మయ్య ఇక కొత్తింట్లోనకో అత్తింట్లోకో వెళ్తే అత్తింటికి వెళ్తే లేదు సపరేట్ వీళ్ళకంటే ఒక ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ కొంపలో నెల అయితే అరుపులు, 2 నెలలు అయితే పోలీస్ వ్యాన్లు, 3-4 నెలలు అయితే ఆ కాలనీ వాళ్ళు వచ్చి వీళ్ళకి ఏంటండి ఇక్కడ నుంచి గొడవలు, సంవత్సరం అయితే ఇక ప్రకటనే ఇంకా అయిపోయింది, మేము ఉండట్లేదు అని చెప్పేసి. తర్వాత లొల్లులు, నాకు ఇంత రావాలి, నాకు అంత రావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని పంచాయతీలు. ఇదంతా కలిస్తే యూట్యూబ్ జనాలకు ఒక ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చినట్టే కదా. ఫస్ట్ ఏమో ప్రీ కంటెంట్ ఏంటది చేసుకుంటున్నాం, తర్వాత ప్రెసెంట్ కంటెంట్ చూడండి ఎలా చేసుకున్నామో, తర్వాత ఫ్యూచర్ కంటెంట్ చూడగా ఇలా విడిపోయామో, ఇది సంగతి. అవే అవుతున్నాయి కదా. ఎవరు కూడా ఇంత ఖర్చు పెట్టి చేయడం ఎందుకు, మన ఫ్యూచర్ కోసం ఈ డబ్బులు ఆపేసి చాలా సింపుల్ గా చేసుకుందామని ఎవరు ఆలోచించారు. అండ్ ఇంకొకటి మళ్ళీ సింపుల్ వెడ్డింగ్ అన్నా గుడ్లోకి వెళ్తున్నావు కదా, అది కూడా ఎక్స్పెన్సివ్ వెడ్డింగే. అక్కడ పంతులుగానే ఎంతో కొంత ఏదో ఒకటి చేయాలి. బట్ ఈషా ఫౌండేషన్ లో ఈ వెడ్డింగ్ ఏంటంటే మనసు కలుస్తుంది. చాలా హైలీ మెచ్యూర్డ్ ఉంటారు మా వీళ్ళంతా కూడా. ప్రపంచం అంతా ఆల్రెడీ సగం జీవితం చదివేసి అన్నీ తెలిసి అన్నీ అనుభవించి ఎత్తులు పల్లాలు అన్నీ చూసి ఇంకో జీవితం, నా జీవితాన్ని 2 ముక్కలు చేసి గతం ఫ్యూచర్ అని పెట్టేసి ఆ గతాన్ని చెరిపేసుకొని ఇక్కడ నుంచి ఫ్రెష్గా ఒక మంచి లైఫ్ కొత్తగా లీడ్ చేద్దాం అనుకునే హై మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు. ఆ అండర్స్టాండింగ్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఇకపోతే రాజుతో పరిచయం, సమంత గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి ఇప్పుడు రాజు ఎక్కడ మన తిరుపతి అబ్బాయి, అవును, తిరుపతి యూనివర్సిటీలో చదివి ఆయనకి డీకే పరిచయం దాసరి కృష్ణ, నాకు ఆయనకు సంబంధం లేదు. ఆ దాసరి కృష్ణ అంటే వాళ్ళిద్దరు చదువుకున్న టైంలో ఫ్రెండ్స్ అని చెప్పేసి, తర్వాత టెక్కీస్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇద్దరు టెక్కులే వెళ్ళారు. ఆ టెక్ ను ఎందుకో వదిలేశారు మనకు తెలియదు కానీ టెక్నాలజీ నుంచి ఫిలిం టెక్నాలజీ వైపు మళ్ళారు. డబ్బింగ్ మూవీస్ తోని వీళ్ళ ప్రస్థానం స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఇంగ్లీష్ లో చేశారు, హిందీలో చేశారు, రైటర్స్ గా చేశారు. ఇంకోసారి సినిమాకి రైటర్స్ వీళ్ళు, డి ఫర్ దోపిడి. అండ్ తర్వాత ప్రొడ్యూసర్స్ ఒక ఇదేంటది ఫ్యామిలీ మ్యాన్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తర్వాత సిటాడెల్ కూడా వీళ్ళకి అందరినీ పరిచయం చేసింది. ఆ ఫ్యామిలీ మ్యాన్ సిటాడెల్ తోనే సమంతతో ట్రావెలింగ్ అయింది. అండ్ ఇంత హైలీ మెచ్యూర్డ్ పీపుల్, తను కూడా విడాకులు తీసుకునే ఉన్నాడు, ఈవిడ విడాకులు తీసుకునే ఉంది. ఆ ట్రావెల్ చాలా పద్ధతిగా అందంగా సాగింది. అండ్ పీపుల్ ఆర్ వెరీ టాలెంటెడ్. వీళ్ళకి పని తప్ప ఇంకేం వేరే అంటే పని లేని వాళ్ళే మిగతా పనులు పెట్టుకుంటారమ్మా. పని లేని వాళ్ళకి ఎన్ని పనులు అంటారు చూడు. అందుకని వాళ్ళు చాలా పెట్టుకుంటారు. ఆ కొత్త కొత్త పనులలో కొత్త కొత్త అలవాట్లు, కొత్త కొత్త కొట్లాట్లు అన్నీ అవుతాయి. వీళ్ళకు ప్యాషన్ ఉంది అందులోనే. దానికి టైం సరిపోదు. పొద్దున్న లేసినప్పుడు రాత్రి వరకు సినిమా.